హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే అయినా ఏదైనా మనకైతే పనులు తప్పవు కదా. సో ఈరోజు అయితే మా పెళ్లి రోజు కూడాను. సో ఫుల్ డే బ్లాగ్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడే లేచాను, ఇదిగోండి టీ అయితే పెట్టాను. మా పిల్లలు ఆల్రెడీ లేచారు, మా వారైతే ఇంకా లేవలేదు. ఇంకా టీ అయ్యాక ఆయనకు కూడా లేపాలి. పిల్లలు అయితే ఇప్పుడే లేచి ఇదిగోండి కూర్చున్నారు. మా పిల్లలు లేవగానే ముందు టీవీ ఆన్ చేస్తారు. ఎంత చెప్పినా కూడా ఈ పద్ధతిని అయితే మార్చుకోలేకపోతున్నారు. ఇంకా లేచిన వెంటనే ఏం తిడతానులే అని రోజు తిట్టడం లేదు. సో మా వారైతే లేచారు, ఇదిగోండి ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకా మనం ఏం చేస్తే పిల్లలకి అదే వస్తుంది కదా. ఈ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రతి ఒక్కరు లేచిన వెంటనే ముందు ఫోన్నే చూస్తున్నారు. ఇంకా ఈరోజు అయితే మా వారు ఇంట్లోనే ఉంటారు. సో మా పిల్లలకి హ్యాపీ అనమాట వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ముస్లిమ్స్ టైంలో షీర్ కుర్మా కూడా ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. ఆ స్వీట్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. వ్లాగ్ను కూడా చూడండి. ఈరోజు మా మ్యారేజ్ డే అని చెప్పాను కదా, మా వారు ఏం సర్ప్రైజ్ చేస్తారు ఏంటి అన్నది ముందు వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడైతే మా వారికి టీ ఇచ్చేసాను. అలానే రాత్రి ఆ రైస్ చాలా మిగిలిపోయింది. మళ్ళీ మా వారు బిర్యానీ తెచ్చారనమాట. సో అందుకని రైస్ ఉండిపోయింది. ఇంకా పొద్దున్నే అన్నాన్ని అయితే తాలింపు పెట్టేశాను. పిల్లలకి ఆల్రెడీ ఇచ్చేసాను. సో ఇప్పుడైతే పిల్లలు టిఫిన్లు చేసేస్తున్నారు. మా వారు కూడా తినేస్తున్నారు. బయటికి వెళ్ళే పని ఉంది, బయటకు వెళ్తానన్నారు. నేను ఈలోగా స్నానం చేసేసాను. నేనైతే ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను, దేవుడికి దీపారాధన చేసేసుకున్నాను. మా పిల్లలకి వచ్చేసి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇంకా వీళ్ళైతే టిఫిన్లు చేసి చదువుతున్నారు, తర్వాత స్నానాలు చేస్తారు. ఇప్పుడే తిన్నారు కదా, వీళ్ళైతే చదువుతున్నారు. ఈలోగా నేను రైస్ కూడాను పెట్టేశాను. ఒకవైపు రైస్, అలానే ఇంకోవైపు పప్పు పెట్టాను. యాక్చువల్గా ఈరోజు సాటర్డే కదా, సో నాన్ వెజ్ ఏమీ లేదు, అందుకని స్పెషల్ ఐటమ్స్ అయితే ఏమీ చేయట్లేదు. ఇంకా వెజ్జే వండుతున్నాను. ఇదిగోండి నేను నైటే బీన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని అయితే ఫ్రై చేస్తాను, అలానే టమాటా పప్పు చేస్తాను. వీళ్ళంతా అయితే టిఫిన్లు చేసేసారు. నేనైతే ఇప్పుడు ఇంకా ఏం తినలేదు కదా, నా కోసం ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే నిన్న నైటే ఇలా నానేసి పెట్టుకున్నాను. సో వీటిని అయితే ఇప్పుడు జ్యూస్ చేసుకుంటాను. నేను రోజు ఈ మధ్యన అయితే ఈ జ్యూసే తాగుతున్నాను. మార్నింగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను ఒకసారి కడిగేసుకొని మంచినీళ్ళల్లో సోక్ చేసి ఉంచుకున్నామంటే మార్నింగ్ ఇలాగా మిక్సీ పట్టుకుంటే మంచి యమ్మీ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ జ్యూస్ తాగితే మనకి టమ్మీ ఫుల్గా ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం దాకా ఆకలేదు. కిస్మిస్, డేట్స్ ఇవన్నీ కూడా నిన్న నైట్ వాటర్లో వేసేసుకుంటాం కాబట్టి అవి కూడా మన స్వీట్కి తగ్గట్టు ఎన్ని కావాలో అన్నీ వేసుకొని ఈ జ్యూస్ని అయితే రెడీ చేసేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను కూర్చొని కాస్త జ్యూస్ని అయితే తాగుతాను. మా వారైతే పిల్లలకి స్కూల్ ఫీజులు కడతానని చెప్పి బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఈలోగా నేను జ్యూస్ తాగేసి మీకు షీర్ కుర్మా ఎలా చేయాలి అన్నది చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి మాటల్లోనే మా వారైతే వచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్, మా వారు స్కూల్ ఫీజు కడతానని వెళ్ళి వచ్చి నా కోసం ఏదో సర్ప్రైజ్ తీసుకొచ్చారంట. ఏం తెచ్చావు? అలాగే నేను కూడా కొనుక్కున్నాను. నువ్వు కూడా కొనుక్కున్నావా? ఇదిగోండి మా బాబా అంట. నేనేమో గోల్డ్ అడిగితే మా వారేమో సింపుల్గా చక్కగా ఇలాగా గ్లాసెస్ అయితే కొని ఇచ్చేసారు. సన్ గ్లాసెస్ అంట. తీ సో చూసారా కదా ఫ్రెండ్స్, నేను వెళ్ళకుండా మా వారు తీసుకొచ్చారు. నా ఫేస్కి బాగున్నాయా బాగాలేదా సెట్ అయ్యా ఏంటా అన్నది కింద కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే నచ్చాయి. సో ఇండియా వెళ్తే ఎండల్లో బాగా పనికొస్తాయి. సో ఇప్పుడు సమ్మర్ కదా, మనకి బాగా యూజ్ అవుతాయి, అందుకనే ఇలా తెచ్చానని చెప్తున్నారు. మా వారు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడైతే ఒకలే ఎక్స్చేంజ్ చేసుకున్నాము, ఎవరికి ఏది బాగుంది అని. ఇవి కూడా నాకు బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి, మా వారికి ఏదైనా బాగానే ఉంది. సో ఏది బాగుందా అన్నది చెప్పండి. ఏది బాగుందంటే నేను అదే తీసుకుంటాను. మా వారు అదే చెప్తున్నారు, ఇది 2-in-1గా ఎవరైనా వాడచ్చు అని చెప్తున్నారు. డాడీ ఇది బాగుందమ్మా. సో ఇదిగోండి వంట అయితే అయిపోయింది. టమాటా ముద్దపప్పు, అలానే రైస్, ఇంకా బీన్స్ ఫ్రై కూడా అయిపోయింది. సో ఉదయం చేసిన లెమన్ రైస్ కూడా కొంచెం ఉంది ఇక్కడ, అలానే రసం కూడా ఉంది.
సో ఈ పూట లంచ్ అయితే రెడీ అయిపోయింది. వంట అయ్యాక గిన్నెలు చూడండి ఎన్ని వచ్చాయో. సో ఇప్పుడు గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. సో ఇదిగోండి, ఇప్పుడు మన సీర్ కుర్మా చేయడానికి నేను ఇక్కడ అన్నీ రెడీ చేసేసాను. సీర్ కుర్మా చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఇది వచ్చేసి సన్న సేమియా అనమాట. సో ఈ సేమియాతోనే ఈ కుర్మా అన్నది చేసుకోవాలి, ఈ కీర్ అన్నది. సో దానికోసం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి జీడిపప్పులు గుండ అనమాట. సో కట్ చేసుకోవడం ఎందుకని నేను ఇలాగా గుండగా ఉండే జీడిపప్పు ప్యాకెట్ తెప్పించుకుంటాను. సో అందుకని డైరెక్ట్గా ఇదే వేసుకుంటున్నాను. అలానే వాటర్ మిలన్ సీడ్స్, కిస్మిసెస్ 2 టైప్స్ కిస్మిస్ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నా. సో అలానే ఇక్కడ బాదం కూడా నానేసి పెట్టాను. సో ఇప్పుడు ఈ తొక్కలు తీసేసి పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే పాలు, ఇవి వచ్చేసి రెయిన్బో మిల్క్ అని మనకి మిల్క్ మేడ్ ఫ్లేవర్ అయితే ఇస్తుంది అనమాట. సో కీర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం యమ్మీ టేస్ట్ రావడానికి ఈ మిల్క్ని అయితే యూజ్ చేస్తాము. అలానే ఇలాచీలు కూడా దంచి పెట్టుకోవాలి. సో ఇప్పుడు వీటితో ఎలా చేయాలన్నది చూపిస్తాను, చూసేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ గీ మర్చిపోయాను ఇందాక పెట్టడం. ఇదిగోండి, నెయ్యి కూడా కావాలి. డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమైనా ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, బాదం అవన్నీ కూడా. సో నేనైతే ఇవే వేస్తున్నాను. సో ముందుగా అయితే ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసి పాలు బాగా మరగనివ్వాలి. సో ముందైతే పాలు వేసుకుందాం. సో చూడండి, ఇప్పుడు పాలు వేసుకునే ముందు కొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే పాలు అడుగు పట్టవు అనమాట, ఆ గిన్నెకి అడుగున పట్టేవు. సో ఇప్పుడైతే పాలు వేసుకుంటున్నాను. ఓన్లీ ప్యూర్ చిక్కటి పాలతో చేసుకుంటేనే ఈ కీర్ అన్నది మంచి టేస్ట్ ఉంటుంది. ఈ పాలు బాగా మరగాలి, మీగడ కట్టినట్టు మరగాలి. అలా మరిగినప్పుడే మనకి ఆ టేస్ట్ అన్నది తెలుస్తుంది. సో ఇదిగోండి, పాలన్నీ కూడా వేసేసుకున్నాను. వేసాం కదా, హైలో పెట్టేయకూడదు, సిమ్లోనే అలా మరగనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, అడుగు పట్టేయకుండా. అలానే పొంగిపోకుండా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ మనకి పాలు బాగా మరిగి 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 మేగడ ఇలా వచ్చేస్తూ ఉండాలి. అలా అయితేనే మనకి ఈ షీర్ మేగడ ఎప్పుడైతే మనకు వస్తూ ఉంటుందో ఆ మేగడంతా అలా వస్తూ ఉంటే మనం అలా ఇలా చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. అప్పుడు పాలు ఓన్లీ పాలు మరిగితేనే మనకు ఒక మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాంటిగా అయితేనే మనకి ఈ షీర్ కుర్మా అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే వీటిని సిమ్లోనే ఇలా మరిగించుకుందాం. ఓన్లీ పాలు మాత్రమే వేసాను, షుగర్ అలాంటివి ఏమీ వేయలేదు. అవన్నీ కూడా తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇటువైపు డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకుందాం. సో ఇదిగోండి, ఇప్పుడైతే కళాయి వేడైంది కదా, ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటున్నాను. లైట్గా నెయ్యి వేసుకుందాం, 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఈ సేమియా చాలా పొడుగ్గా వస్తాయి అన్నమాట. సో వాటన్నిటిని కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం అంటే ఏం లేదు, జస్ట్ ఇలా పట్టి ఇలా మ్యాష్ చేస్తే మనకి ఇలా గుండగా అయిపోతుంది. ఈ నేతిలో వీటిని లైట్గా రోస్ట్ చేయాలన్నమాట. సో ఇలా లైట్గా రోస్ట్ చేస్తే దీని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నా వాయిస్ బయట వాయిస్ అది వస్తుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బిల్డింగ్లో కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఎవరో డ్రిల్ చేస్తున్నట్టున్నారు. సో చూడండి, మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఒకటేలాగా అయిపోయాయి. సో అంటే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని సైడ్కి తీసుకుందాం. ఆల్రెడీ మనం సేమియా వైపు తీసుకున్నాం కదా. సో ఇప్పుడైతే మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేపడానికి. నెయ్యి చూడండి ఎంత బాగుందో, పూసలు పూసలుగాను. సో నేను ఆల్రెడీ చూపించాను కదా, వీటన్నిటిని కూడాను వేసేసుకొని ఒకేసారి అన్నీ వేసేస్తున్నాను. వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, నానేసుకున్నాను కదా, ఆ బాదం అయితే ఇలా కట్ చేసుకున్నాను. సో వీటిని కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. సో వీటన్నిటిని కూడాను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అలానే ఇటువైపు చూడండి, పాలు కూడాను మనకి కలర్ అయితే మారాయి కదా. సో కలర్ చూడండి ఎలాగా కొంచెం బ్రౌనిష్గా వచ్చాయి. అలానే పైన ఇదిగోండి మేగడ ఇలాగా కనిపిస్తుందా లేదా వీడియోలోని, ఇదంతా కూడా చూడండి మేగడ ఎలా ఉందో. సో ఇక్కడ కూడా ఏగుతున్నాయి. సో చూడండి ఫ్రై అయ్యాయి. సో నేనైతే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, కానీ ఇప్పుడు ఆపేస్తున్నాను. ఎందుకంటే నేను ఇదే ప్యాన్లో ఇలానే గీతోనే ఉంచుతాను. సో ఈ వేడికి అవి ఇంకొంచెం ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇప్పుడైతే నేను ఆపేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇంకా ఈ వేడికి అవి అలాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే ఇంకా మన పాలు అలా మరిగిస్తూ ఉండాలి, ఇంకా మరగాలి. ఆల్మోస్ట్ సగం మరిగిపోయాయి. ఇదిగోండి
అలా మరిగి మరిగి మంచి స్మెల్ కూడా వస్తుంది పాలు. ఇప్పటిదాకా ఇందులో మనం ఏమీ వేయలేదు, ఓన్లీ పాలు మాత్రమే మరుగుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకాస్త మరిగాయి. సో ఇదిగోండి మనకి మేగడ అనమాట. ఇలా మేగడ కడుతూ కనిపిస్తుంది కదా, గరిట్లో చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అయితే పాలు అవ్వాలి. మనకి టైం ఉంటే దీన్ని ఎంత మరిగించుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ సగం మరిగిపోయాయి, అయిపోయింది. ఇంకా దీంట్లో వేయాల్సినవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసాక ఇంకా మరుగుద్ది. చూద్దాం ఇప్పుడు ఏమేమి వేస్తాను అన్నది. సో షుగర్ అయితే నేను ఈ కప్పుతో వేసుకుంటున్నాను. స్వీట్ అన్నది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇది మరీ తీయగా అయినా బాగోదు, కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది. సో మీ ఫ్లేవర్ తగ్గట్టు చూసుకుంటూ అయితే వేసుకోండి. షుగర్ వేసాక కూడా కాసేపు ఇలా కలుపుతూ ఉండండి. ఈ షుగర్ ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటున్నాం, మన పాలు బాగా మరిగాక వేసుకోవాలి, లేదంటే పాకం దిగిపోతుంది షుగరు. సో అందుకని లాస్ట్లో షుగర్ అయితే యాడ్ చేశాను. ఇంకా అలానే రెయిన్బో మిల్క్ ఉంది కదా, రెయిన్బో మిల్క్ కూడా వేసుకుంటున్నాను. సో నేను మీకు చూపించిన డబ్బాకి సగం పాలు ఉన్నాయి, అవన్నీ వేసేసాను. ఆ డబ్బా ఫుల్గా అయితే పట్టవు, ఆఫ్ అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇదిగోండి దంచుకున్న ఇలాచీ పౌడర్ అయితే వేసేస్తున్నాను, ఇక్కడ వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా దించేస్తాను అనమాట. దించే ముందు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసాక ఇంకా మరి బాయిల్ చేయకూడదు అనమాట, అయిపోయిందనమాట. ఇందాక మనం ఎంతసేపు పాలు బాయిల్ చేసామో అంతసేపే. ఇంకా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 1 by 1 వేసేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి కొంతమందికి కొంచెం క్రిస్పీగా తినాలి అనుకుంటే ఇలా ఇంకా స్టవ్ ఆపి వేసుకుంటారు. కొంచెం అలా కొంచెం పాల్లో నానితే బాగుంటుంది అనుకున్నట్టయితే ఇంకొంచెం తొందరగా వేసుకోవాలి. సో నేను కూడా కొంచెం క్రిస్పీగా ఉండాలని లాస్ట్లోనే వేసుకుంటున్నాను. సో ఇదిగోండి ఫినిషింగ్ టచ్ అయితే ఇది సాఫ్రాను కుంకుమ పువ్వు అయితే లైట్గా ఇలా వేస్తున్నాను. సో ముస్లిమ్స్ బిర్యానీలో ఇలాంటి షీర్ కుర్మాలో అన్నిట్లో కూడాను కుంకుమ పువ్వును అయితే బాగా వాడతారు. సో ఫైనల్గా అన్నీ వేసేసాను. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను, అయిపోయినట్టే. ఇంకా ఇది వచ్చేసి ఇలా వేడివేడిగా కాకుండా చల్లగా అయ్యాక తింటే చాలా బాగుంటుంది. చూడండి ఇదిగోండి మా వారైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉందో చెప్తారు. నేను ఉందా, చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా కరకరమంటున్నాయి. స్వీట్ కూడా కరెక్ట్గా ఉంది. నీకు ఎలా అనిపించింది? సూపర్. మాటలతో చెప్పు, వాళ్ళు నమ్మరు. సూపర్ సూపర్, చాలా బాగుంది. వేడివేడిగానే తింటడం ఇంకా బాగుంది. మనకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడాను బాగుంటుంది. ఆ మిల్క్ మేడ్ అన్నీ వేసాం కాబట్టి యమ్మీ టేస్ట్ అయితే ఉంది. పిల్లలకు పెట్టండి. ఎలా ఉంది బేబీ? పాయసంలాగే ఉంది. ఇంకా లేట్ చేయకుండా లంచ్ కూడా చేసేస్తున్నాము. ఇదిగో చూడండి, పప్పు, బీన్స్ ఫ్రై, అలానే టమాటో పచ్చడితో లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను, శుభ్రం చేసేసాను. అలానే సింక్లో ఉన్న గిన్నెలు అన్నీ కూడాను తోమేశాను. ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది. మా ఫ్రెండ్స్ మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఏం జరిగింది ఏంటి అన్నది పార్ట్ 2 వీడియోలో అయితే పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.